విద్యా వ్యవస్థకు సంబంధించి 1100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కుల వివక్షను రూపుమాపేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తును నిర్మించే వేదికలుగా మారాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై విద్యా వారోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విద్యా వ్యవస్థకు సంబంధించి 1100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. కుల వివక్షను రూపుమాపేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామన్న సీఎం విద్యాశాఖపైన పెట్టే ఖర్చును భవిష్యత్తు తరాల పెట్టుబడిగానే తాము భావిస్తున్నామన్నారు. 100 నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను 20,000 కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. విద్యాశాఖ మీద పెట్టే ఏ రూపాయిని మేము ఖర్చుగా భావించడం లేదు, బాధ్యతగా భావిస్తున్నాం, భవిష్యత్ తరాల పెట్టుబడిగా భావిస్తున్నాం. అందుకే ఈరోజు మేము తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో మా టీచర్ల సహకారం కావాలి, మా వేదిక మీద ఉన్న వైస్ ఛాన్సలర్ల సహకారం కావాలి. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, ఆయా యూనివర్సిటీల నిధులను మంజూరు చేసి అక్కడ సాంకేతిక పరమైన అంశాలనే కాకుండా మౌలిక వసతుల కోసం ఈరోజు వందలాది వేలాది కోట్ల రూపాయలను మనం ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తును నిర్మించే వేదికలుగా మారాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యాశాఖకు మంత్రి లేడని కొందరు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారని చురకలు వేశారు. కావాలనే తాను విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నానన్నారు. త్వరలోనే విద్యాశాఖలో మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇది బరువు కాదు, ఇది బాధ్యత, ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈరోజు ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణంలో మనం భాగస్వాములను కావాలి. ఈ శాఖను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. కొంతమంది విద్యాశాఖకు మంత్రి లేడని బుర్రలేని మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి. మా అధికారులకు, మీడియా మిత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా, సమీక్ష చేస్తున్నప్పుడు నన్ను విద్యాశాఖ మంత్రిగానే చూడండి. యూనివర్సిటీ అధ్యాపకులకు, వైస్ ఛాన్సలర్తో సహా, టీచర్లతో సహా అందరితోని ఎన్నిసార్లు సమీక్షలో నేను కూర్చున్నానో ఒకసారి లెక్క తీయండి. ముఖ్యమంత్రిగా కాదు, విద్యాశాఖ మంత్రిగా ఒక పేదవాడి ఆలోచన ఎట్లుంటుందో, గ్రామీణ ప్రాంతాలలో ఈ పేద ఎంత మార్పు తీసుకొస్తుందో ఆ మార్పుని కల్లారా చూసిన వాడిగా, అనుభవం ఉన్నవాడిగా ఈరోజు ఈ శాఖ నా దగ్గర పెట్టుకున్నా. విద్యాశాఖను ఎవరు పెద్దగా తీసుకోవాలనుకోరు, అందులో ఉండే సమస్యలు చిక్కుముళ్లకు భయపడి దూరంగా ఉంటారు. కానీ నేనే ప్రత్యేకంగా కావాలి అని ఆ శాఖను నా దగ్గర పెట్టుకున్నా. పాఠశాలల్లోనే పోషకాలున్న టిఫిన్, భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకరోజు పాటు మరొకసారి రాగి జావా పిల్లలకు అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దీన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి పేదవాడికి విద్యను అందించడమే కాదు, ఆకలితోని పాఠశాలకు వస్తే చదువు మీద దృష్టి పెట్టలేరు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపిస్తే స్కూల్లోనే అద్భుతమైన ప్రోటీన్తో కూడుకున్న బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, మధ్యాహ్నం ఒక మంచి లంచ్ ఇవ్వాలి, వాళ్లకు మటన్, చికెన్, గుడ్డుతో పాటు ఫిష్ కూడా పెట్టాలి అని ఈనాడు ఒక నాణ్యమైన భోజనాన్ని పేదలకు, ఈరోజు పేద పిల్లలకు అందించాలి. ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడి లాంటిది. ఈ అమ్మ ఒడిలో ఆకలితో ఏ బిడ్డ ఉండకూడదు అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మదర్ డైరీకి, విజయ డైరీ వాళ్ళకి చెప్పినాం, పిల్లలకు ఒకరోజు పాలు, రెండవ రోజు రాగి జావా స్కూళ్ళలో ఇవ్వాలి. బలవర్ధకమైన పోషక ఆహారం పేద పిల్లలకు అందించడం ద్వారా బలమైన తెలంగాణను, నాణ్యమైన విద్యను అందించే తెలంగాణను ఈరోజు మనం ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మారింది కాబట్టి తెలంగాణలో కూడా ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా కమిషన్ ఇచ్చిన సలహా మేరకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పేదవారికి విద్యను అందిస్తామన్నారు. విద్యాశాఖను సంస్కరించేందుకు, బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.